న్యూస్ అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్ రద్దు చేసిన బస్సులను ఏపీ తెలంగాణలో తిరగనివ్వరాదని రెండు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. బస్సుల నెంబర్లు ట్రావెల్స్ పేర్లు వెంటనే పంపాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా అదనంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాయి. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న ప్రైవేటు బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాయి ఏపీ తెలంగాణ ప్రభుత్వాలు. అరుణాచల్ రిజిస్ట్రేషన్ అయిన బస్సులు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 900 ఉంటాయని ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. అటువంటి బస్సులను సీజ్ చేయాలని ఆదేశించారు ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు. చెక్పోస్టుల్లో ప్రైవేటు బస్సులను పూర్తి స్థాయిలో తనిఖీలు చేపట్టాలన్న మంత్రులు బస్సుల తనిఖీలకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయాలని ఆర్టీసీ ఉన్నతాధికారులను ఆదేశించారు. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సులను సీజ్ చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో తెలంగాణ ప్రైవేటు బస్సు ఆపరేటర్లు అలర్ట్ అయ్యారు. ఏపీకి వెళ్లే బస్సులను క్యాన్సిల్ చేశారు. సుమారు 350కి పైగా బస్సులు నిలిపివేశారు. అయితే ప్రత్యామ్నాయంగా ఏఆర్ రిజిస్ట్రేషన్ ఉన్న బస్సులకు బదులు ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ అయిన బస్సులను అందుబాటులో ఉంచారు. మరోవైపు ప్రైవేటు బస్సుల సంఖ్య తగ్గడంతో ఏపీకి వెళ్లే ప్రజలు ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాడితే సీఎం చంద్రబాబును అంతా ప్రోత్సహిస్తారు తప్ప ఎవరూ అడ్డు చెప్పరంటున్నారు టీడీపీ ఎంపీ కేసినేని నాని. అరుణాచల్ ప్రదేశ్ రిజిస్ట్రేషన్తో ఉన్న బస్సులను ఏపీలో సీజ్ చేయటం చంద్రబాబు సాధించిన విజయంగా అభివర్ణించారు. ఇది ఒక అవినీతికి అక్రమానికి సంబంధించినటువంటి విషయం. మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి పాలసీ ఎవరినైనా సరే నీతిగా ఉండమని ఆయన చెప్తారు. కాబట్టి అవినీతి జరగడం అనేది సహించలేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మొదటి నుంచి కూడా ఈ చట్ట వ్యతిరేకమైనటువంటి పనులు కూడా జరగకూడదు ఆంధ్రప్రదేశ్లో అని ఆయన చెప్పిన మాటలను బట్టి మేము కూడా పోరాటాలు చేస్తూ ఉన్నాం. దాంట్లో ఏ బస్సు అయినా సరే రూళ్ళు సెంట్రల్ మోటార్ వెహికల్స్ యాక్ట్ ప్రకారం ఆల్ ఇండియా పర్మిట్లు ఉంటాయి. అంతేగాని స్టేట్ యాక్ట్ ప్రకారం ఆల్ ఇండియా పర్మిట్లు ఉండవు. దాంట్లో ఈ ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని ఏ బస్సు అయినా సరే ఏ రాష్ట్రంలో ఆ పర్మిట్ తీసుకుంటుందో, ఏ రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఉంటుందో మళ్ళీ అదే రాష్ట్రానికి తిరిగి వెళ్ళాలి. ప్రైవేటు బస్సుల మాఫియా ప్రజల జీవితాలతో ఆడుకుంటోందని మండిపడ్డారు తెలంగాణ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్. 900 బస్సుల్ని అరుణాచల్ ప్రదేశ్లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఇక్కడ అక్రమంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. అలాగే లారీల పర్మిట్ డిమాండ్లపై త్వరలో కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ప్రైవేటు బస్సులు ఎలాంటి జాగ్రత్త తీసుకోవట్లేదు. కేవలం ఒక వ్యాపార లాభాలు పొందడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. అందులో ఆంధ్ర నాయకులు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నందుకు అధికారులు కూడా ఏం చేయలేకపోతున్నారు. చట్టంలో ఎక్కడ కూడా స్టేజ్ క్యారేజ్ పర్మిట్లు లేవు, కాంట్రాక్ట్ క్యారేజ్ పర్మిట్లు ఉన్నాయి. చట్టానికి విరుద్ధంగా వేల బస్సులు తిరుగుతున్నారు. దీని మూలాన మా ఆర్టీసీ కూడా నష్టపోతుంది, ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కూడా నష్టపోతుంది. దీన్ని నియంత్రించాలని చెప్తూ వచ్చినాం. కానీ ఏదో మేము మాట్లాడినప్పుడు తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటారు, కానీ ఎక్కడ కూడా మరి దానిపైన కార్యాచరణ లేదు. ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ఆదేశాలతో అర్ధరాత్రి నుంచి బస్సులను సీజ్ చేసేందుకు రవాణా శాఖ ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. దీంతో చాలా ప్రాంతాల్లో ప్రైవేటు ట్రావెల్స్ సర్వీసులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.